శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు, మీరు రెండు రిపోర్ట్లు ఈ మధ్య కాలంలో మన ముందుకు వచ్చినాయి. రిపోర్ట్లు అంటే ఒకటేమో రిపోర్ట్, ఒకటేమో కౌంటర్ అఫిడవిట్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో వేసింది. మొదటిది సిడబ్ల్యూపీఆర్ఎస్ గురించి చెప్పండి. సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క ఏంది సిడబ్ల్యూపీఆర్ఎస్, వాళ్ళు ఏం చేస్తారు, కాళేశ్వరం మీద వాళ్ళు ఏం చెప్పిండ్రు? శైలేష్ రెడ్డి గారు, ఇప్పుడు సిడబ్ల్యూపీఆర్ఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో, అంటే కేంద్ర ప్రభుత్వ జలశక్తి మినిస్ట్రీ యొక్క అధీనంలో ఉన్నటువంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. అది దాని పేరులోనే ఉంది, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్. అంటే జల అంశాలకు సంబంధించి, పవర్కు సంబంధించిన అంశాలపై అది ఒక రీసెర్చ్ స్టేషన్. అది ఎప్పుడు నెహ్రూ కాలంలో ఏర్పాటైన ఒక సంస్థ. అది మొత్తం దేశంలో ఎటువంటి ఈ జలానికి సంబంధించి, జలాలకు సంబంధించి కానీ, పవర్కు సంబంధించి కానీ ఏమైనా సమస్యలు వచ్చినా కూడా అన్ని రాష్ట్రాలు వాళ్ళ సమస్యల్ని సిడబ్ల్యూపీఆర్ఎస్కి రిఫర్ చేసినప్పుడు వాళ్ళు అధ్యయనం చేసి వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం వాళ్ళ పని. అది ఐఐటీస్ లాంటిది, ఐఐఎం లాగా, ఎన్ఐటీస్ లాగా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళకేం రాజకీయాలు ఉండవు. ఎన్డీఎస్ఏకి ఇంకా రాజకీయాలు ఏమైనా వాళ్ళని ప్రభావితం చేస్తే చేయొచ్చు, కానీ సిడబ్ల్యూపీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు ఇంజనీర్లు, సైంటిస్టులు, వాళ్ళకి వాస్తవాలు చెప్పడం తెలుసు తప్ప రాజకీయాలు చేయడం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు ఈ రిపోర్ట్ని చాలా నిజాయితీగా ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళు మీ ఇంట్రోలో చాలా వివరంగా సిడబ్ల్యూపీఆర్ఎస్ ఏం చెప్పిందనే విషయం మీద మీరు చెప్పారు. కాబట్టి మళ్ళీ వాటి జోలికి పోకుండా ఇవాళ మనం సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని, అట్లనే ఎన్డీఎస్సీ యొక్క కౌంటర్ అఫిడవిట్ని ఆధారం చేసుకొని ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయం మీద మనం ఇవాళ మళ్ళీ డిస్కస్ చేయాల్సిన ఒక అవసరం ఏర్పడింది. మనం నిజానికి సిడబ్ల్యూపీఆర్ఎస్ చేసినటువంటి ధృవీకరణలు గత కొద్ది సంవత్సరాలుగా నేను అనేక వ్యాసాల్లో నా ఇంటర్వ్యూలో చెప్తూ వస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే 2023 అక్టోబర్లో కుంగుబాటు జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో, ఆ తర్వాత 2025లో కూడా భారీ వరదలు, 15 లక్షల 20 లక్షల వరదలు వచ్చినప్పుడు కూడా ఆ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అనేది ఎక్స్టెండ్ కాలేదు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది తప్పితే అది ఫర్దర్గా స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఎక్కువ కాలేదు, వేరే బ్లాక్స్ కూడా ఎక్స్టెండ్ కాలేదు. అంటే నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, గోదావరి నదినే, ప్రకృతినే మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పటిష్టతను నిరూపించింది, ధృవీకరించిందని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను. అదే సందర్భాన్ని, అదే విషయాలని ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్ కూడా ధృవీకరించింది. అదేవిధంగా అన్నారం సుందిళ్ళ పటిష్టంగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, తర్వాత మాలాంటి ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అనంటే 2025లో కోదండరామ్ గారు అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా అక్కడ ఎటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ మేడిగడ్డలాగా జరిగే అవకాశం లేదు అని చెప్పి ఆయన ఒక కౌన్సిల్లో ప్రశ్నకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే రాతపూర్వకంగా జవాబిచ్చాడు. అంటే అది ఊరికే ఇవ్వలేదు. ఇంజనీర్లు తయారు చేసిన రిపోర్ట్ని ఈఎన్సీ ద్వారా తన అప్రూవల్కి వెళ్తే ఆ ఫైల్ మీద అప్రూవల్ చేసిన తర్వాత కౌన్సిల్లో సెక్రటరీకి పంపిస్తే సెక్రటరీ ద్వారా అది సభ్యులకు అందుతుంది. అంటే ప్రభుత్వం, ఇంజనీర్లు, ఈఎన్సీ గారు పంపించిన రిపోర్ట్ని అంగీకరించిన తర్వాతనే అది కౌన్సిల్లో సమాధానంగా వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అది పటిష్టంగా ఉన్న సంగతి తెలుసు. అయినా కూడా ఇంత డిమాండ్ వచ్చినా కూడా, ఎల్నీలో ప్రభావంతో ఇంత కరువు వచ్చినా కూడా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చూపించి మేము ఎత్తము అని, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తము అనే ప్రసక్తే లేదని చెప్పి చాలా ఖండితంగా ఎంతమంది డిమాండ్ చేసినా కూడా, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా కూడా, మాలాంటి ఇంజనీర్స్ డిమాండ్ చేసినా కూడా, రైతాంగం డిమాండ్ చేసినా కూడా, రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా స్పష్టంగా ఒక వయబుల్ సొల్యూషన్ ప్రభుత్వం ద్వారా పెట్టినా కూడా వాటన్నిటిని ధృవీకరించి వాటన్నిటిని చెత్తబుట్టలా పడేసి వాళ్ళు నీళ్ళని కిందికి వదిలేస్తారు. ఆ నీళ్ళన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా వినియోగించుకున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఎస్ఏ కుండ బద్దలు కొట్టి చెప్పింది. ఏం చెప్పింది? మీ ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ప్రభుత్వానికి నీటిని ఎత్తిపోయాలా వద్దా అనే విషయం మీద పూర్తి నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. మీ దగ్గర నిపుణులైన ఇంజనీర్స్ కూడా ఉన్నారని కూడా ఎన్డీఎస్ఏ గుర్తు చేసింది. మీ దగ్గర నిపుణులైన ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి, వాళ్ళ పర్యవేక్షణలో మీరు సముచితమైన నిర్ణయం తీసుకోండి, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి అని చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు అంటే మనకు తెలిసిందే, చాలా అత్యున్నతమైన స్థాయి ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ లీగల్ ఇన్స్టిట్యూషన్లో, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేసిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక ప్రభుత్వం ముందర ఏ సాకులు లేవు. ఇంకా ఎన్డీఎస్ఏ చెప్పిందని కానీ సిడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత కూడా వాళ్ళు ఇంకా సాకులు చెప్పడానికి వీల్లేదు.
తప్పనిసరిగా పరిస్థితులు నీళ్ళని ఎత్తిపోవడానికి అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనం రిపోర్ట్ అయినటువంటి గేజ్ రీడింగ్స్ కనుక చూస్తే పైన ఎక్కడ కూడా ఎస్ఆర్ఎస్పిలో కానీ, నిజాం సాగర్లో కానీ, తర్వాత మిడ్ మానేర్లో కానీ, ఎల్ఎండిలో కానీ ఎక్కడ కూడా మనకి ఇన్ఫ్లోస్ రిపోర్ట్ కాలేదు. ఈ 2 రోజుల వర్షాల కారణంగా అల్పపీడనంతో వచ్చిన వర్షాల వల్ల కూడా మన గణనీయమైన ఇన్ఫ్లోస్ ఎక్కడ కూడా రిజర్వాయర్లకు రావడం లేదు. కేవలం ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మాత్రం ఒక 4,800 క్యూసెక్లు వస్తున్నట్టుగా తెలుస్తున్నది. అది కూడా 2 రోజుల తర్వాత వర్షం ఈరోజు ఆగిపోయింది కాబట్టి అది ఒక 2 రోజుల పాటు వస్తాయి కావచ్చు. ఆ తర్వాత కూడా అక్కడ ప్రవాహాలు ఆగిపోయే అవకాశం ఉంది. కానీ ఈ 2 రోజుల తర్వాత ఇక్కడ వర్షపాతం ఇట్లా ఉన్నప్పటికీ మేడిగడ్డ దగ్గర ఇవాళ మనకు రిపోర్ట్ అయినటువంటి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయంటే 52,300 క్యూసెక్లు అక్కడి నుంచి పోతున్నాయి. 52,300 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర నుంచి పోతున్నాయి. కన్నెపల్లి దగ్గర మనకు 97 మీటర్ల కంటే పైబడి మనకు అక్కడ లెవెల్ ఉంది. అక్కడ 93.5 మీటర్ల కంటే పైన నీళ్లుంటే మనం కన్నెపల్లి నుంచి పంప్ హౌజ్లోకి నీటిని తరలించుకునే వెసులుబాటు ఉన్నది. 52,300 క్యూసెక్లు అక్కడి నుంచి పోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉన్నది. కరువు పరిస్థితి వచ్చింది. పైన ఎగువ గోదావరిలో మనకి ఇన్ఫ్లోస్ లేవు, దిగువ గోదావరిలో మాత్రమే ఇన్ఫ్లోస్ ఉన్నాయనే సంగతి తెలిసిన తర్వాత ఏ సాకులు చెప్పడానికి వీల్లేని పరిస్థితులలో మనం తప్పనిసరిగా అక్కడ లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇంతకుముందు చాలాసార్లు ఈ విషయం మీద సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. ఇంజనీర్లు ఏం చెప్పారు, మీరు అంత అనుమానంగా ఉంటే ఆ స్ట్రక్చర్స్ మీద మనకు అనుమానంగానే ఉంటే మీరు మినిమం డ్రాడౌన్ లెవెల్కి మాత్రమే మీరు ఎత్తిపోయే నీళ్లు నింపండి, పూర్తి స్థాయిలో నీటిని నింపకండి. అన్నారంలో, సుందిళ్లలో మినిమం డ్రాడౌన్లు అంటే పంప్ హౌస్కి పంపడానికి ఎంతైతే లెవెల్ అవసరం ఉందో ఆ లెవెల్కి మాత్రమే నీళ్లు నింపండి. అక్కడి నుంచి మనం నీటిని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకొని, ఎల్లంపల్లి ద్వారా ఆల్రెడీ సిస్టమ్ వర్క్ చేస్తుంది కాబట్టి మీరు ఆ సిస్టమ్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి ఆ సిస్టమ్ ద్వారా పైన ఎగువ రిజర్వాయర్లకి ఇంకా ఎల్ఎండిలో నీళ్లు 7 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. విడిమానేలో 17 టీఎంసీలు ఉన్నా దాని కెపాసిటీ ఇంకొక 20 టీఎంసీలు ఉన్నాయి. అంటే 10 టీఎంసీల కుషన్ ఇంకా ఎంఎంఆర్లో ఉంది. అక్కడి నుంచి అన్నపూర్ణకి వెళ్ళాలి, రంగనాయక సాగర్కి వెళ్ళాలి, తర్వాత మల్లన్న సాగర్కి వెళ్ళాలి, కొండపోచమ్మకు వెళ్ళాలి, బస్తాపూర్కి వెళ్ళాలి, అదే సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మలక్పేట రిజర్వాయర్కి వెళ్ళాలి. అవసరం అనుకుంటే ఎస్ఆర్ఎస్పి కూడా నీటిని పంపించడానికి మనకు ఈ సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది. నీటి లేని సమయంలో, నీరు ఎగువ గోదావరిలో లేని సమయంలో దిగువ గోదావరిలో మనకి పుష్కలమైన నీటి ప్రవాహాలు లభిస్తున్న కారణంగా తప్పనిసరిగా అక్కడి నుంచి నీటిని ఎత్తుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉంది, సందర్భం ఏర్పడి ఉంది. శ్రీధరరావు గారు, ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తలేదు. ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండానే కాలయాపన చేసింది. కాలయాపన చేయడం వల్ల జరిగిన నష్టం మీరు చెప్పిండ్రు. ఏ రిజర్వాయర్లలో కూడా నీటి స్థాయి సరిగా లేదని చెప్పేసి సారీ, ఆ రిజర్వాయర్లలో ఇప్పటికైనా ఎత్తిపోసే అవకాశం ఉందా? రిజర్వాయర్స్లో పర్క్యూషన్ ఇంకా ఉంది, మనకు తప్పనిసరిగా ఉందండి, తప్పనిసరిగా ఉంది. లేదని ఇప్పుడు ఎవరు అనడానికి లేదు. ఇంకా రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా వయబుల్ సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు వాళ్ళు. ఆ సంగతులన్నీ మీకు గతంలో చెప్పున్నాము. మళ్ళొకసారి ఆ విషయాల్ని మనం చర్చించుకుందాం. నిజానికి ఇప్పుడు అన్నారం దగ్గర మనకు ఎఫ్ఆర్ఎల్ ఎంత అంటే 119 మీటర్లు. అక్కడ 116.5 మీటర్ల వరకు నీటిని నింపగలిగితే అంటే ఒక 5 టీఎంసీలు. దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే మనకు అన్నారం యొక్క కెపాసిటీ 12 టీఎంసీలు. అక్కడ అన్నారం యొక్క కెపాసిటీ మనకు 10.87 టీఎంసీలు. అక్కడ 116.5 మీటర్ల వరకు కనుక నీరు నింపుకుంటే 5 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అట్లనే సుందిళ్ల దగ్గర మనకు ఎఫ్ఆర్ఎల్ 130, అక్కడ 126.5 మీటర్స్ వరకే నీటి నింపితే అక్కడ దాని కెపాసిటీ మనకు 8.83 టీఎంసీ. అక్కడ 3 టీఎంసీలు మాత్రమే ఆగుతాయి. అంటే 2 రిజర్వాయర్స్లో కలిపి మనకు 5 + 3 8 టీఎంసీలు మాత్రమే ఆగుతాయి. ఈ 8 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నందువల్ల ఏమైనా నిజంగా ప్రమాదం జరిగితే కూడా ఆ 8 టీఎంసీల నీళ్లు కిందికి పోతాయి తప్పితే ప్రమాదాలు ఎటువంటి జరిగే అవకాశం లేదు. కానీ వల్ల సిడబ్ల్యూపీఆర్ఎస్ చాలా స్పష్టంగా వాటి యొక్క పటిష్టతను ధృవీకరించింది. ఎక్సలెంట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది వాటికి. అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ యొక్క
టెస్టుల ద్వారా వాళ్ళు ధృవీకరించిన విషయం ఏంటంటే 2 బ్యారేజ్లు పటిష్టంగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి ఇక ఎటువంటి భయం లేకుండా వీటిలో మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నింపుకొని మనం ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయే ఒక అగత్యం ఇవాళ ఏర్పడి ఉన్నది. ప్రభుత్వానికి ఇంకా ఎటువంటి సాకులు చెప్పడానికి వీలు లేదు. రైతాంగం డిమాండ్ చేస్తున్నట్టుగా, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ సూచన మేరకి మినిమం డ్రాడౌన్ వరకు రిజర్వాయర్స్ నింపుకొని మనం ఎల్లంపల్లికి నీటిని తీసుకోవాల్సిన ఒక అవసరం ఏర్పడిందని చెప్పి నేను ఖచ్చితంగా ఒక ఇంజనీర్గా నేను భావిస్తున్నాను. శ్రీధర్రావు గారు, ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ల సలహాను తీసుకుంటేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు ఇస్తే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రియాక్ట్ అయినరో మీరు చూసిండ్రు. ఇప్పుడు మనం వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఇంకా నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు, ప్రభుత్వం ఎత్తిపోయట్లేదు. ఈ ఈ ఈ ప్రాజెక్టులు కూడా ఎస్ఆర్ఎస్పి కానివ్వండి, మిడ్ మానర్ కానివ్వండి, ఎల్లంపల్లి కానివ్వండి, ఈ ప్రాజెక్టుల కింద ఉన్న రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అంటారు? ఇప్పుడు ప్రభుత్వం మొన్న ప్రకటించిన దాని ప్రకారం చాలా ప్రాజెక్టులలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కింద, నాగార్జున సాగర్ కింద, నిజాం సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించిండు. కొన్ని మీడియం ప్రాజెక్టులలో సగానికి ఆయకట్టు తగ్గించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పిలో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అగత్యం ఏం లేదు. కింద దిగువ గోదావరిలో 50 నుంచి 60 వేల క్యూసెక్కులు మనం ప్రవాహాలు మనము ఈ జూలైలో, ఆగస్టు నెలలో చూసినప్పుడు అసలు ఎస్ఆర్ఎస్పిలో మనం క్రాప్ హాలిడే ప్రకటించే అవసరమే లేదు. అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకుంటే కనుక మిడ్మానేర్ నింపుకొని మిడ్మానేర్ నుంచి మనం నదిలో వదిలిపెడితే ఎల్ఎండికి వెళ్తాయి. ఆ ఎల్ఎండి ద్వారా ఆల్రెడీ కాకతీయ కెనాల్ మనకు రెడీగా ఉంది కాబట్టి కాకతీయ కెనాల్ ద్వారా మనం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా బ్రహ్మాండంగా ఖరీఫ్ సీజన్లోనే నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉంది. మనకు అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఇప్పటికైనా కూడా ఈ ఆగస్టు నెలలో కనుక మనం ఆ నీటిని ఎత్తుకోగలిగితే కనీసం కొంతమేరకైనా మనం ఆయకట్ని సప్లిమెంట్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్లో మనకు 10,000 చెరువులు కనెక్ట్ అయి ఉన్నాయి. 10,000 చెరువులు కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 10,000 చెరువులను కనుక నింపగలిగితే మైనర్ ఇరిగేషన్ కింద కూడా బ్రహ్మాండంగా సాగునీరు మనకు పెరిగే సాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉంది. అట్లనే నదిలో అంటే అన్నారం సునీలో నీటి నింపినందువల్ల గోదావరి నది మళ్ళీ సజీవమవుతుంది. ఈ సజీవమైన కారణంగా గోదావరి నదిలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. దాంతో బోరు బావుల కింద కూడా వ్యవసాయం పెరిగే అవకాశం ఉంది. అట్లనే చేపల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఇవాళ నీటిని నింపుకునే అవసరం ఉన్నది. పంటల్ని కాపాడుకోవాలి. చెరువుల కింద, మైనర్ ఇరిగేషన్ కింద మనం పంటల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తాగునీటికి అయితే మనకి ఇప్పుడు ఈ డోకానే లేదు. ఇక తాగునీటి కోసం మనకు కావాల్సినంత స్టోరేజ్ వచ్చి ఉన్నది కాబట్టి తాగునీటికి అవసరాలు తీరిపోయినాయి. కాబట్టి ఇవాళ సాగునీరు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీళ్లు ఉన్నాయి. ఈవెన్ ఆగస్టు తర్వాత, సెప్టెంబర్ తర్వాత కూడా మనం అక్టోబర్ నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ కూడా ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంజనీర్లు ఆల్రెడీ 2024లోనే ప్రభుత్వానికి సూచించారు. కన్నెపల్లి పంప్ హౌస్ కింద ఒక 50 మీటర్ల కింద ఒక 100 మీటర్లతోటి ఒక రింగ్ బండ్, చాలా చిన్న ఎస్టిమేట్, 8 కోట్ల ఎస్టిమేట్ అది. రింగ్ బండ్ కనుక వేసుకోగలిగితే మనం అక్టోబర్ నెల నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ 15,000, 20,000 క్యూసెక్లు అక్టోబర్లో కూడా మనకు ప్రవహిస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ప్రవహిస్తాయి. ఆ నెలల్లో వచ్చే ప్రవాహాలను కూడా మనం ఆ రింగ్ బండ్ దగ్గర ఆపుకొని 97 మీటర్స్ వరకు లెవెల్ పెంచుకొని కన్నెపల్లి ద్వారా అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లికి నీళ్లు తీసుకోగలిగితే రబీ పంటలను కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. రబీ పంటలను కూడా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని 2024లోనే ఇంజనీర్లు 8 కోట్ల ఎస్టిమేట్ ప్రభుత్వానికి పంపించి ఉన్నారు. ఆ ప్రభుత్వం ఆ ఎస్టిమేట్ బూటదాఖలు చేసింది. ఇప్పటికైనా ఆ ఎస్టిమేట్ బయటకు తీసి రింగ్ బండ్గా నిర్మాణం చేసుకోగలిగితే మేడిగడ్డ రిపేర్ అయినా కాకుండా అక్టోబర్ తర్వాత లీన్ ఫ్లోస్ను కూడా మనం వినియోగించుకునే అవకాశం ఉంది, ఎత్తిపోసుకునే అవకాశం ఉందని చెప్పి దీని సందర్భంగా శ్రీధర్రావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తవానికి ఇప్పటికీ కూడా నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఆ నీళ్లు ఎత్తిపోసుకోవడం వల్ల మనం చెరువులను నింపుకోవచ్చు. చెరువులను నింపుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. చెరువుల్లో మత్స్య సంపద పెరుగుతుంది. అట్లాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు ఈసారి మనం కనుక రీఛార్జ్ చేసుకోగలిగితే రాబోయే రబీ సీజన్కు కూడా ఆ భూగర్భ జలాలు పనికొస్తాయి. మత్స్య సంపద పెరుగుతుంది. మత్స్యకారులు ఆందోళనగా ఉన్నారు. చెరువుల్లో నీళ్ళు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇన్లాండ్ ఫిషరీస్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఈరోజు కిందికి జారిపోయింది.